Good morning, everyone. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? అట్ ద సేమ్ టైం స్క్రీన్ కూడా విజిబుల్ ఉందా మీకు? నేను నాకు వర్డ్ షీట్ స్కేర్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీకు విజిబుల్ ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఓకే, రైట్. ఓకే, సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మదర్ బోర్డ్ అండి. ఓకేనా? సో సాటర్డే వరకు జరిగిన క్లాస్ క్లియర్ కదండి. ఐ మీన్ మెమరీ టాపిక్స్ ఆ రోజు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్టేబుల్గా ఉండకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కడ అవడం జరిగింది. సో ఆ రోజు ఎవరు ఇబ్బంది పడలేదు కదా? మెమరీ టాపిక్స్ వరకు అంతా క్లియర్గా ఉన్నారు కదండి? మెమరీ టాపిక్స్ వరకు అంతా క్లియర్ కదా? సో టుడే డిస్కసింగ్ అబౌట్ మదర్ బోర్డ్. సో టెక్నికల్గా మదర్ బోర్డ్కి ఇంకా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉండడం జరిగిందండి. వాటిలో కొన్ని నేమ్స్ అనేవి చెప్తున్నాను, ప్లీజ్ వీలైతే నోట్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా? సో ఈ మదర్ బోర్డ్నే మెయిన్ బోర్డ్ అని చెప్పి, మెయిన్ సర్క్యూట్ బోర్డ్ అని, సిస్టమ్ బోర్డ్ అని, బేస్ బోర్డ్ అని, ప్లానర్ బోర్డ్ అని, అగైన్ లాజిక్ బోర్డ్ అని, ఎంబీ మోబో అని, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని బోర్డ్. సో ఇలా డిఫరెంట్ నేమింగ్స్ అనేటివి మదర్ బోర్డుకి అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ నేమింగ్స్ వల్ల మనకి ఏమర్థమవుతుంది లిటిల్ బిట్గా? సో ఈ అన్ని నేమింగ్స్ని కలిపేసుకొని మనం ఇక్కడ మదర్ బోర్డ్ని మనం డిఫైన్ చేయడానికి వీలు కూడా అవుతుందండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ మనకి somewhere we are mentioning it circuit board means ఒక సర్క్యూట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటి, ఫైనల్ గా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని కూడా మనం నేమింగ్ ఇవ్వడం జరిగింది. సో సర్క్యూట్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఓకేనా? ఎక్కడ ప్రింట్ అయి ఉంటుంది? ఈ మదర్ బోర్డ్ పైన. ఓకే, సో యాక్చువల్గా మదర్ బోర్డ్ టెక్నికల్ డెఫినేషన్ వచ్చేసి it is a component which is used to
connect and communicate all components together on single platform. Okay. సో ఇప్పుడు మన కంప్యూటర్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఒకే చోటికి తీసుకొని వచ్చి మనం గ్యాదర్ చేయడం అనేది గ్యాదరింగ్ చేసి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అట్ ది సేమ్ టైమ్ ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ కోసం అనేది మదర్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ మదర్ బోర్డ్ అనేది ఎలా మేడప్ అవుతుందంటే ఒక ఫైబర్ గ్లాస్ మెటీరియల్ ఉంటుంది కదండి, ఆ ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తోని మదర్ బోర్డ్ అనేది మేడప్ చేయడం జరుగుతుంది అనమాట. వాటి మీద ఏంటంటే ఒక సర్క్యూట్ అనేది ప్రింటింగ్ చేయడం జరుగుతుంది, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనేది. సో ఎలాగే ఏ విధంగా అయితే ఈ కనెక్షన్స్ అనేటువంటివి ఉండాలో ఆ విధంగా ఆ సర్క్యూట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది అనమాట. ఆ డ్రా చేసేటువంటి సర్క్యూట్ పైన ఈ కనెక్షన్స్ అయితే మనం ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఆ మన బోర్డు వచ్చేసి మనకి నాన్ కండక్టివ్ మెటీరియల్ కాబట్టి నాన్ కండక్టివ్ మెటీరియల్ గా యాక్ట్ అవుతుంది. మదర్ బోర్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ fiberglass material which is non-conducting. Okay. కండక్టింగ్ కి నాన్ కండక్టింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే అండి, కండక్టింగ్ మెటీరియల్ ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ సప్లై అనేది కండక్షన్ లో జరుగుతుంది. ఓకేనా. ఈ కండక్టింగ్ మెటీరియల్ లో మీకు ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు పాస్ అవుతుంది. అదే నాన్ కండక్టింగ్ మెటీరియల్ లో మనకి ఎలక్ట్రికల్ సప్లై అనేది పాస్ అవ్వదు అనమాట. దీనినే మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా కాల్ చేయడం జరుగుతుంది. ఓకే. దెన్ అగైన్ సో మదర్ బోర్డ్ ఇమేజ్ అని చెప్పేసి మనకి సో రెగ్యులర్ గా మనం చూసుకున్నట్లయితే మదర్ బోర్డ్ ఇమేజ్ అనేది ఈ రకంగా ఉంటుందండి. సో టుడే మనం ఈ మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి పోర్ట్స్ కానివ్వండి, డిఫరెంట్ కనెక్షన్స్ కానివ్వండి, స్లాట్స్ కానివ్వండి, వీటి గురించి మనం ఇక్కడ 1 by 1 నేర్చుకుందాం. ఓకేనా. సో యూజువల్గా మదర్ బోర్డ్ అనేది మెయిన్ కాంపోనెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మెయిన్ కాంపోనెంట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ వితౌట్ మదర్ బోర్డ్ మనకి కంప్యూటర్ అనేది ఆపరేట్ అవ్వడం జరగదు అనమాట. ఓకే. ఈ మదర్ బోర్డ్లోనే మనం మన సిపియూని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్ నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. సో రైట్ సైడ్ కార్నర్ లో ఏముందండి, హీట్ సింక్ అనేది ఉంది కదా. సో నేను అగైన్ ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ఇమేజ్ అనేది సేవ్ చేయడం జరిగింది. తర్వాత వాటి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, విజువల్ గా అవి మీకు ఎలా కనిపించడం జరుగుతుంది అనేది ఇక్కడ ఆల్మోస్ట్ జూమ్ చేసినప్పటికీ క్లారిటీ లేకున్నా కానీ ఇంకో ఇమేజ్ అయితే ఉన్నాయన్నమాట. అవి నేను మీకు చూపిస్తాను. ఓకే. సో రెగ్యులర్ గా హీట్ సింక్ అంటే మీకు తెలిసిన డెఫినేషన్ ఏంటండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? హీట్ అంటే మనకి ఇక్కడ నార్మల్ గా ఆల్మోస్ట్ అన్ని మనకి నేమ్స్ లోనే మనకి డెఫినేషన్స్ అన్ని రావడం జరుగుతుందండి. యా, కంట్రోల్ హీట్. నెక్స్ట్ ఇంకెవరన్నా కూలెంట్, రైట్. సో జనరల్ ఏంటంటే ఈ హీట్ సింక్ అనే దానికోసం ఫ్యాన్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ ఉంది కదా ఇక్కడ కాపర్ కూలెంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో రెగ్యులర్ గా నార్మల్ ఎక్కువ వాటిలో అయితే అల్యూమినియం కూలెంట్స్ అయినా కానీ
యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ హీట్ సింక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హీట్ అనేది ఒక నార్మల్గా ఉండేటట్లు అండి. సో ఇప్పుడు ఏదైనా ఒక డివైస్ అనేది ఆపరేట్ అవుతున్న కొద్దీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కానీ జరుగుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం కానీ జనరేట్ అవ్వడం కానీ జరుగుతుంది కదా. ఆ హీట్ అనేది చాలా ఎక్కువ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా ఆ డివైస్ అనేది కూల్ చేయడానికి హీట్ అనేది రెగ్యులేట్ చేయడానికి హీట్ సింక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అగైన్ మనకి హీట్ సింక్ లో 2 టైప్స్ అనేవి ఉండడం జరిగిందండి. వన్ ఈజ్ యాక్టివ్ సింక్ అండ్ యాక్టివ్ హీట్ సింక్ అని, అనదర్ వన్ ప్యాసివ్ హీట్ సింక్ అని అండి. యాక్టివ్ హీట్ సింక్ అంటే ఏంటంటే మీరు నార్మల్గా కంప్యూటర్కి ఇచ్చేటువంటి పవర్ సప్లైని తీసుకొని యాక్టివ్ హీట్ సింక్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ప్యాసివ్ సింక్ అంటే ఇక్కడ నార్మల్ ఇక్కడ చూస్తున్నదండి, ఇక్కడ చూస్తున్నది కూలెంట్స్ అనేవి ఉన్నాయి కదా, కాపర్ మెటీరియల్ తో మేడప్ అయినది. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నది ప్యాసివ్ కూలెంట్ అన్నమాట, ప్యాసివ్ హీట్ సింక్. ఓకే, సో సెకండ్ వన్ ఏముందండి, సెకండ్ వన్ ఇక్కడ P4 పవర్ కనెక్టర్ ఉంది. ఓకే, సో P4 పవర్ కనెక్టర్ అంటే ఇప్పుడు మీకు పవర్ సప్లై ఉంటుంది కదండి, పవర్ సప్లై కనెక్టర్ అనేది ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఈ పోర్ట్ లో. ఓకే, సో ఈ P4 కనెక్టర్ 4 పిన్స్ ఉన్నటువంటి పవర్ కనెక్టర్ ని ఇక్కడ మనం ప్లగ్ ఇన్ చేయడం జరుగుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇండక్టర్ అండి. సో ఇండక్టర్ ఏంటంటే ఇది ఒక కాయిల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఒక కాపర్ వైర్ ని ఒక కాపర్ వైర్ ఏదైనా స్టీల్ మెటీరియల్ కి మనం ఇట్లా వైండప్ చేస్తే అది మనకి కాయిల్ లాగా మనకి యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో పిల్లప్పుడు చైల్డ్ ఏజ్ లో మనకి బిఫోర్ 10th స్టాండర్డ్ వరకు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ అని చెప్పి ఐడియా ఉంది కదండి. ఈవెన్ ఇప్పుడు మీరు ఆ స్టీల్ మెటీరియల్ కి ఈ కాపర్ మెటీరియల్ మీరు వైండప్ చేసి దానికి మీరు ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చినప్పుడు అది మీకు మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా ఇక్కడ స్టీల్ మెటీరియల్ కి ఈ కాపర్ మెటీరియల్ ని వైండప్ చేస్తున్నారు కదా, సో ఇది ఇండక్టర్ అన్నమాట. ఓకే, ఈ ఇండక్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే నార్మల్ గా ఇది పవర్ అనేది ఏసీ ఫార్మ్ లో వస్తుంటుంది కదండి, ఆల్టర్నేటివ్ కరెంట్ గా వస్తుంది కదా, ఆ ఏసీ ఫార్మాట్ ని డిసి ఫార్మాట్ లో ఏసీ ఫార్మాట్ నుంచి డిసి ఫార్మాట్ లకి కన్వర్షన్ అనేది జరిగినప్పుడు ఆ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ప్రాసెస్ లో మనకి ఈ ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది వచ్చిందంటే ఆ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ని లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ కింద కన్వర్ట్ చేయడానికి ఇండక్టర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ అట్ ది సేమ్ టైం దాని కిందనే మనకి ఇక్కడ కెపాసిటర్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ కెపాసిటర్స్ ఎలా అంటే ఏవైతే కండక్టింగ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇందాక మనం నాన్ కండక్టింగ్ మెటీరియల్ అని చెప్పుకున్నాం కదా ఈ మదర్ బోర్డ్ ప్యానల్ ని. సో ఇక్కడ ఏంటంటే కండక్టింగ్ ప్లేట్స్ అండి. సో 2 కండక్టింగ్ ప్లేట్స్ తీసేసుకొని వాటి మధ్యలో థిన్ లేయర్ ఇన్సులేటింగ్ మెటీరియల్, ఈవెన్ ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కానీ అటువంటిది ఈ థర్మాకోల్ అటువంటి దాని కానీ వాటి 2 ప్లేట్స్ మధ్యలోనే అమర్చేసి దెన్ ఆ 2 ప్లేట్స్ అమర్చినటువంటి ఆ టోటల్ అరేంజ్మెంట్ ని ఓ సిరామిక్ కంటైనర్ లో కానీ ప్లాస్టిక్ కంటైనర్ లో కానీ మెర్చేస్తారండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్నే మనం కెపాసిటర్ అని చెప్పి చెప్తాం అనమాట. ఈ కెపాసిటర్స్ అనేటివి ఈ కెపాసిటర్స్ వల్ల మనకి ఇక్కడ 2 యూజెస్ ఉన్నాయండి. మీకు పవర్ ఫ్యాక్టర్ అనేది లోలో ఉన్నప్పుడు లాగింగ్ లో ఉన్నప్పుడు దాన్ని లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లో కన్వర్ట్ చేయడము, అట్ ది సేమ్ టైం ఈ కెపాసిటర్స్ అనేవి బ్యాటరీ లాగా కూడా వర్క్ అవుతాయండి. మనకి ఏంటంటే ఎనర్జీ అనేది స్టోర్ చేసుకొని జరుగుతుంది కెపాసిటర్స్ వల్ల. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఏముందండి, గిగాబిట్ ల్యాన్ హెడర్స్ అండి. సో రీసెంట్ గా వస్తున్నటువంటి ల్యాన్ కనెక్షన్స్ ఇప్పుడు మనకి సిపియు క్యాబినెట్ కి ఫ్రంట్ లోని మనకి కొన్ని స్లాట్స్ ఉంటాయి కదండి, పెన్ డ్రైవ్స్ ప్లేస్ చేసుకోవడానికి కానీ ఇది హెడ్సెట్ ప్లేస్ చేసుకోవడానికి కానీ ఉంటుంది కదా. సో రీసెంట్ గా వచ్చినటువంటి కొన్నింటి వాటికి ఏంటంటే ఈ ల్యాన్ కేబుల్స్ కూడా ఫ్రంట్ లో అది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈథర్నెట్ కేబుల్స్, ల్యాన్ కేబుల్స్ ఉంటాయి కదండి, ఆ ల్యాన్ కేబుల్స్ అనేవి మనం బ్యాక్ సైడే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా
ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఆరో మార్క్ చూడండి ఎక్కడికి ఉందో, ఈ సెంటర్ ఆఫ్ ది పార్ట్కి వచ్చేసింది కదా. ఇక్కడ ఏంటి మనకి టోటల్ పిన్స్ ఉన్నాయి చూదా. సో ఈ పిన్స్ ఉన్నటువంటి స్లాట్లోని ఈ స్లాట్లోంచి మనం కనెక్షన్ అనేది ఫ్రంట్ సైడ్కి ఇచ్చుకోవడం జరుగుతుంది. కంప్యూటర్ యొక్క సిపియు యొక్క క్యాబినెట్కి ఫ్రంట్ సైడ్లో. ఓకే, అండ్ దెన్ ఏముంది అండి ఆస్కిలేటర్. ఈ ఆస్కిలేటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా పార్ట్ అనేది కనిపించకుంటే చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే, P4 గురించి ఏంటి లేదండి, మీకు పవర్ సప్లై అని వస్తుంది కదా. SMPS అని ఒక సపరేట్ హార్డ్వేర్ కాంపోనెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. అవి నార్మల్ గా మనం ఇచ్చేటువంటి ప్లగ్ ఇన్ లో నుంచి ఇచ్చేటువంటి కరెంట్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళేది CPU క్యాబినెట్ లోని SMPS కనే వెళ్ళడం జరుగుతుంది. SMPS నుంచి వచ్చేటువంటి వన్ ఆఫ్ ది పవర్ కనెక్టరే P4 అండి. 4 పిన్స్ ఉన్నటువంటి P4 కనెక్టర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. ఓకే, ల్యాన్ పోర్ట్స్ అంటే మీకు ఐడియా ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ కానీ లోకల్ ఏరియా నెట్వర్క్ పోర్ట్ అనేది ఉంటుంది కదా. సో అవి నార్మల్ గా మనకి ఎక్కడ ఉంటే CPU క్యాబినెట్ కి బ్యాక్ సైడ్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ ప్యారలల్ పోర్ట్ సైడ్ లో ఇక్కడ USB పోర్ట్ల దగ్గర బ్యాక్ సైడ్ లో మనకి ఉండడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు రీసెంట్ గా వచ్చేటువంటి CPUలకి ఏంటంటే ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. అటువంటి ఒక ల్యాన్ హెడరే ఈ గిగాబిట్ అని చెప్పి నేమింగ్ అవ్వడం జరిగింది. వీటిని ఎక్కడ మనం కనెక్షన్ ఇస్తామంటే ఇక్కడ మిడిల్ బ్లాక్ కలర్ ఉన్నాయని చెప్తున్నాం కదా, బ్లాక్ కలర్ పిన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మనం అనేది ఆ కేబుల్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఆస్కిలేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే క్లాక్ పల్స్ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. క్లాక్ పల్సెస్ ఎందుకు జనరేట్ చేయాలంటే ఆ టైమింగ్ అనేది సింక్రోనస్ అసింక్రోనస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. మళ్ళీ మనకి అగైన్ ఈ సింక్రోనస్ అగైన్స్ ఏంటంటే టైం డిలే కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి అట్ ది సేమ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక మెసేజ్ టైప్ చేస్తున్నాం, ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, అది మెసేజ్ లాంటి టైం డీలర్స్ అంటూ ఉంటాయి కదా. ఆ టైం డీలర్స్ అనేటివి ఎక్కువ కాకోకుండా వాటి కోసం క్లాక్ పల్స్ జనరేట్ చేయడానికి ఈ ఆస్కిలేటర్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఈ ఆస్కిలేటర్స్ ని వాటి ఫ్రీక్వెన్సీ వైజ్ గా వాటిని మనం ప్రిఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ ఏంటి CPU సాకెట్ లేయర్. సో CPU అంటేని ప్రాసెసర్ అండి. సో మనం డే 1 నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదండి, ప్రాసెసర్ అని. ప్రాసెసర్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ సాకెట్ అంటే నార్మల్గా మనకి ఏంటండి, సాకెట్ అంటే మనకి ఏదైనా సరే హోల్డింగ్ చేయడానికి వీలుగా ఉండేది. ఈవెన్ మన ప్లగ్ హోల్డర్ అంటే ఏం చేస్తుంది, మన ప్లగ్ ని హోల్డింగ్ చేసి ఉంచుతుంది కదా. సో ఇక్కడ ఏంటి ప్రాసెసర్ ని హోల్డింగ్ చేసి ఉంచుతుంది ఈ CPU సాకెట్ అనేది. ఓకే, సో ఈ CPU సాకెట్ లివర్ కూడా ఇచ్చున్నారండి. సో ఇప్పుడు మనం CPUని అందులో ప్లేస్ చేయాలంటే ఆ CPU సాకెట్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఈ CPU సాకెట్ లివర్ అనేది వాళ్ళు అక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి, వోల్టేజ్ రెగ్యులేటర్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఓన్లీ 2 చిప్సే కాదండి. ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది కదా, ఈ కెపాసిటర్ ఇక్కడ ఫార్మాట్ ఈ CPU ప్రాసెసర్ అండ్ ఈ టాప్ లో ఉన్నటువంటి హీట్ సింక్ మధ్యలో నుంచి ఇలా ఎల్ షేప్ అనుకోండి. ఈ ఇండికేటర్స్ ఇండక్టర్స్ కెపాసిటర్స్ అండ్ ఫైనల్ ట్రాన్సిస్టర్స్ అక్కడిక్కడ కనిపిస్తున్నాయి కదా ట్రాన్సిస్టర్స్. ఈ టోటల్ ఈ పార్ట్ వచ్చేసి మనం విఆర్ఎం పార్ట్ అని చెప్తాం అనమాట, వోల్టేజ్ రెగ్యులేషన్ మాడ్యూల్ అని. ఓకే, సో మనం వచ్చేటువంటి వోల్టేజ్ అనేది మామూలుగా మన ఇంట్లోకి ఎంత వోల్టేజ్ అనేది రావడం జరుగుతుందండి, 230 వోల్ట్స్ వస్తుంది కదా. కానీ మన ఇంట్లో మనం వాడుతున్నటువంటి ఎటువంటి డివైస్ అయినా కానీ టోటల్ గా 230 వోల్ట్స్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకోవడం జరగదు కదా. సో ఆ డివైస్ ఈవెన్ అది 12 వోల్ట్స్ కిందకి పనిచేయచ్చు, 60 వోల్ట్స్ కిందకి అది రిక్వైర్మెంట్ ఆడికే ఎండ్ అప్ అవ్వచ్చు. ఓకే, అటువంటి వోల్టేజ్ అనేది ఎక్కువ వోల్టేజ్ లో స్పైక్స్ వచ్చినప్పుడు కానీ లోలో వచ్చినప్పుడు కానీ ఆ వోల్టేజ్ అనేది రెగ్యులేట్ చేయడానికి ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది యూజ్ అవుతుంది. అంటే నార్మల్ లైక్ స్టెబిలైజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నార్త్ బ్రిడ్జ్ అండి, నార్త్ బ్రిడ్జ్ టాపిక్. సో నార్త్ బ్రిడ్జ్ అనేది మీకు CPU లో
ఐ మీన్ అతిపెద్ద ఎక్కువగా ఉన్నటువంటి ఐసీ అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ అని చెప్పి ఇక్కడ కంపెనీ నేమ్ కనిపిస్తుంది కదా, ఆసిస్ అని చెప్పి. ఇది మదర్ బోర్డ్ ని మేడప్ చేసినటువంటి కంపెనీ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హీట్ సింక్ అన్నమాట. ఈ హీట్ సింక్ కింద మీకు నార్త్ బ్రిడ్జ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ నార్త్ బ్రిడ్జ్ ఏం చేస్తుందంటే ఈ సిపియు ప్రాసెసర్ ఉంది కదండి, ఈ సిపియు ప్రాసెసర్ కానీ ఈ రామ్ స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ మెమరీ స్లాట్స్ ని అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు ఏసీపీ స్లాట్ ఉంది కదండి, ఈ మూడింటికి మధ్య కమ్యూనికేషన్ అనేది రెస్పాన్సిబిలిటీ ఈ నార్త్ బ్రిడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనకి మదర్ బోర్డ్ ఏంటి అన్ని పార్ట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది పక్కగా రెక్కి చేస్తుందని చెప్పున్నాం కదా. సో అగైన్ ఈ మదర్ బోర్డ్ లోని నార్త్ బ్రిడ్జ్ అనేది ఈ ఐ మీన్ మోర్లీ ఈ మూడు టాపిక్స్, ఈ మూడు కాంపోనెంట్స్ కి కమ్యూనికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నార్త్ బ్రిడ్జ్ అనేది మనకి అతిపెద్ద ఐసీ చిప్ అన్నమాట మదర్ బోర్డ్ ఉన్నది. సో ఈ నార్త్ బ్రిడ్జ్ అనేది మనకి ఈ సౌత్ బ్రిడ్జ్ కంటే కొంచెం పెద్ద సైజ్ లో ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది చూడండి, AI ప్రొయాక్టివ్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ లో, ఇది సౌత్ బ్రిడ్జ్, ఇది నార్త్ బ్రిడ్జ్. ఓకే, సో అగైన్ ఇక్కడ చూడండి మళ్ళీ 4 పిన్ CPU ఫ్యాన్ కనెక్షన్ వచ్చింది. సో ఈ ప్రాసెసర్ ఏంటంటే అండి మనకి మదర్ బోర్డ్ లో ప్రాసెసర్ ఇలాగే వదిలేం కదా. సో ఈ ప్రాసెసర్ పైన ఏంటంటే మళ్ళీ అగైన్ ఒక CPU ఫ్యాన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి. ఐ మీన్ కూలింగ్ పర్పస్ కోసం అని చెప్పి ఆ CPU పవర్ కనెక్షన్ అనేది ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయి కదా, ఈ 4 పిన్స్ నుంచి ఆ ఫ్యాన్ కి అనేది కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మదర్ బోర్డ్ యొక్క మోడల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారండి. ఈ మదర్ బోర్డ్ యొక్క మోడల్ నేమ్ వచ్చేసి ఇక్కడ రాస్తుంది చూడండి, PSA D2E ప్రీమియం అని చెప్పి. ఆసిస్ కంపెనీ వాళ్ళు ఈ మోడల్లో ఈ మదర్ బోర్డ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నామండి. మెమరీ స్లాట్స్ ఇవి, ర్యామ్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 4 స్లాట్స్ ఉన్నాయి మనకి ర్యామ్ స్లాట్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మనం ర్యామ్ మెమరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సూపర్ I1 ఉంది. సూపర్ I1 మీన్స్ సూపర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే అండి ఇప్పుడు ఇది థర్డ్ వన్ బ్రో. ఇప్పుడు నార్మల్గా మనకి నార్త్ బ్రిడ్జ్ సౌత్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం కదా, ఆ రెండింటి తర్వాత మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి నెక్స్ట్ థర్డ్ పెద్ద ఐసీ చిప్ ఏదో ఉందంటే అది మనకి సూపర్ I/O అన్నమాట. సూపర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఐసీ అని వస్తుంది. ఇది ఏంటంటే ఇందులో మనకి 128 వరకు ఈ పిన్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. ఇది చాలా పెద్దదని చెప్పుకున్నాం కదా. ఇది ఏం చేస్తుందంటే సో నార్మల్ గా మనకి CPU ఏం చేస్తుంది, ఇక్కడ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ తీసుకుని చెప్పుకున్నాం కదా బై ప్రాసెసింగ్. సో ఈ సూపర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏంటంటే వాటికంటే తక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఏదైతే తక్కువ ప్రయారిటీస్ ఉంటాయో వాటిని ఇది కంట్రోలింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో నార్మల్గా వచ్చేటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాకుండా లెస్ ఇంపార్టెన్స్ వేటికైతే ఉంటుందో వాటిని కంట్రోలింగ్ చేయడం అనేది ఈ సూపర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఐసీ చిప్ లో జరగడం అనేది ఉంటుంది. ఓకే, సో మనం లెస్ ప్రయారిటీ అని చెప్పుకుంటున్నాం కదండి. ఆ లెస్ ప్రయారిటీ డివైస్ ఏమిటంటే ఎగ్జాంపుల్ కి ఫర్ ఎగ్జాంపుల్ కి దాని పక్కనే ఉంది చూడండి ఫ్లాపీ కనెక్టర్ అని చెప్పి. ఆ ఫ్లాపీ కనెక్టర్ అని ఒకటి ఉంటుందండి. అట్ ది సేమ్ టైం కీబోర్డ్ కానివ్వండి మౌస్ కానివ్వండి వీటన్నిటిని కూడా ఐ మీన్ నాన్ యూజ్బుల్ అంటే ఇప్పుడు నార్మల్గా మనం కీబోర్డ్ అనేది వీటన్నిటిని మనం యూఎస్బి ద్వారా మనం ఐ మీన్ యూఎస్బి పోర్ట్ లో మనం ఇన్సర్ట్ చేసుకొని కీబోర్డ్ అండ్ మౌస్ వాడటం జరుగుతుంది కదా. ప్రీవియస్ డేస్ లో ఏంటంటే ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కి మనకి రౌండ్ షేప్ లోని ప్లగ్ఇన్స్ అనేవి వచ్చాయన్నమాట. వాటి యొక్క ఆపరేషన్స్ అన్నిటి కూడా ఈ సూపర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఐసీ చిప్ పై చూసుకోవడం జరిగేది. సో నెక్స్ట్ ఏంటంటే మౌంటింగ్ స్కూల్. ఈ మదర్ బోర్డ్ అనేది మనం ఒక చోట సిపియూలో ఫిట్ చేయాలి కదండి. సో ఆ ఫిట్ చేయడానికి వీలు ఉండడానికి ఈ మౌంటింగ్ స్క్రూ హోల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే,
సో నెక్స్ట్ ఏంటండి ఫ్లాపీ కనెక్టర్. ఫ్లాపీ కనెక్టర్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఫ్లాపీ డిస్క్ అనేది ఉంటుంది కదండి. సో ఫ్లాపీ డిస్క్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, CPU క్యాబినెట్ ఫ్రంట్ సైడ్ లో మనకి ఫ్లాపీ డిస్క్ అనేది మనం ఇన్సర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఫ్లాపీ డిస్క్ కి ఇక్కడ ఫ్లాపీ కనెక్టర్ కి పోర్ట్ ఉంది కదా. సో ఈ రెండింటికి మధ్యలో ఫ్లాపీ కనెక్టర్ అనేది మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్లాపీ కనెక్టర్ మనకి చూడడానికి ఎలా ఉంటుంది, వైట్ కలర్ రిబ్బన్ టైప్ లో ఉంటుంది. ఓకే, అది కూడా ఇమేజ్ నేను ఇప్పుడు చూపిస్తాను నేను ఈ బ్రేక్ తర్వాత. సో బిఫోర్ దట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఏముంటుందండి, ప్రైమరీ ATA అండ్ IDE కనెక్టర్. ఓకే, సో ప్రైమరీ ATA ఆర్ IDE కనెక్టర్ అంటే ఏంటి లేదండి, IDE అంటే మీకు ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటండి, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ అంటే మనకి ఇప్పుడు ఆ ప్రాసెస్ కానీ ఆపరేషన్ కానీ జరిపేది కదా, అటువంటి డ్రైవ్స్ అన్నిటినీ కూడా ఒకే చోట ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రైమరీ ATA అన్నారు కదా, ATA మీన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్. సో ఏంటంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా గేమింగ్కి ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఇటువంటి ఉంటాయి కదండి, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కానివ్వండి, వీటిని అన్నింటిని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. బ్రేక్ ఇంకా 9-10 అవ్వలేదు కదండి, జస్ట్ 10 minutes ఉండండి. ఐ మీన్ ఇంకా 20 minutes ఉంది కదా, 15 minutes వెయిట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి 24 pin మదర్ బోర్డ్ పవర్ కనెక్టర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పటికీ 2 types ఆఫ్ పవర్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ వన్ ఏంటండి, ఫస్ట్ మనం దేని గురించి చెప్పుకున్నాం, ఇక్కడ హీట్ సింక్ కి అండ్ ప్రాసెసర్ కి ఉంటుంది కదా, ప్రాసెసర్ కి ఇచ్చేటువంటి పవర్ కనెక్టర్ అనేది SMBS నుంచి వచ్చేటువంటి పవర్ కనెక్టర్ ఇక్కడ. అండ్ దెన్ CPU ఫ్యాన్ కి ఇంకో 4 pin కనెక్టర్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. అగైన్ ఇక్కడ ఏంటండి 24 pin అనేది ఇక్కడ మదర్ బోర్డ్ టోటల్ ఆర్గా ఇక్కడ మనం దీని మీద ఒక సర్క్యూట్ బోర్డ్ అనేది మనం ప్రింట్అప్ చేస్తుంటాం అని చెప్పుకున్నాం కదా, ఆ సర్క్యూట్ బోర్డ్ కి పవర్ కనెక్షన్ అనేది ఈ 24 pin కనెక్షన్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో సౌత్ బ్రిడ్జ్ ఏమని చేస్తుందని చెప్పుకున్నాం అండి మనం. సో నార్త్ బ్రిడ్జ్ అనే ఆపరేషన్ ఏం చేస్తుంది, ప్రాసెసర్ కి అండ్ మెమొరీకి అండ్ దెన్ ఈ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కదండి, గ్రాఫిక్ పెరిఫెరల్స్ కి, వీటన్నిటిని మధ్య కమ్యూనికేషన్ అనేది ఈ నార్త్ బ్రిడ్జ్ అనేది పర్ఫామ్ చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ సౌత్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది, సో ఈ నార్త్ బ్రిడ్జ్ అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి మెయిన్ కాంపౌండ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంటే, ఈ సౌత్ బ్రిడ్జ్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ అనేటివి కంట్రోల్ చేస్తుందండి. ఓకే, ఆ లెఫ్ట్ సైడ్ మనకు ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏమో ఉన్నాయి ఇక్కడ, ఐ మీన్ ఇక్కడ సాటా కనెక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఈ సాటా కనెక్షన్ ఏమో వాడతామంటే ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం సౌండ్ కార్డ్స్ కానివ్వండి, వీడియో కార్డ్స్ కానివ్వండి, USBs కావండి. ఇక్కడ మీకు చిప్ కనిపిస్తుంది చూడండి, ఈ సౌత్ బ్రిడ్జ్ కిందనే ఒక చిప్ ఉంది, ఇది బయాస్ చిప్ అంటారండి. సో ఈ సౌత్ బ్రిడ్జ్ సర్క్యులేట్ లో ఐ మీన్ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపరేషన్స్ కూడా ఈ సౌత్ బ్రిడ్జ్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ ఏంటండి ఇక్కడ సౌత్ బ్రిడ్జ్ తర్వాత ఏముంది, సాటా కనెక్షన్ ఉంది. సో ఇక్కడ ప్రైమరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ బ్లూ కలర్ మళ్ళీ రైట్ సైడ్ లో చూడండి, బ్లూ కలర్ ఉన్నటువంటి ఈ యొక్క పోర్ట్ ని ఏమని చెప్తున్నాం మనం, ప్రైమరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటి సాటా అంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు మీకు కంప్యూటర్ తో పాటు సీరియల్ గా రన్ అవుతున్నటువంటి ఓ డివైస్ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సాటా కనెక్షన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయడానికి కానీ, CD డ్రైవ్లని కనెక్ట్ చేయడానికి కానీ ఈ సాటా కనెక్షన్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ సాటా కనెక్షన్ మనం సీరియల్ పోర్ట్స్ ని కూడా కాల్ చేయొచ్చు అండి. ఓకే,
ఈ సాటా కేబుల్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఎలా కనెక్ట్ చేయబడుతుంది హార్డ్ డిస్క్ డ్రైవ్లకి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే CMOS బ్యాటరీ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ అనే ఒక యూజ్ చేసినటువంటి ఒక బ్యాటరీ. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే అండి, మన సిస్టంలోని మనకి రైట్ సైడ్ బాటమ్ కార్నర్లోని మీకు టైమ్ అండ్ డేట్ అనేది ఉంటుంది కదండి. ఆ టైమ్ అండ్ డేట్ అనేది అప్డేట్ అవుతూ ఉంచడానికి CMOS బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ CMOS బ్యాటరీ అనేది లేకపోతే ఏమవుతుందండి, సో మీరు సిస్టమ్ యూజ్ చేసేటువంటి ప్రతిసారి కూడా మీ సిస్టమ్ యొక్క టైమింగ్ అండ్ డేట్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్గా మీరు చాలా కంప్యూటర్స్లో చూస్తూ ఉంటారండి. సో మీరు ఏదైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలన్నప్పటికీ అది టైమ్ అండ్ డేట్ని కూడా అడగడం జరుగుతుంది. అలా డైలీ ఎందుకు అడుగుతుందంటే అందులో CMOS బ్యాటరీ అనేది దెబ్బతినింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ ఆటా రైడ్. సో ఆటా అంటే ఏంటని చెప్పుకున్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ రైడ్ అంటే ఏం లేదండి మీకు, సో రైడ్ అంటే ఇది మీకు నార్మల్గా వచ్చేసి ఇది ఒక వన్ టైప్ ఆఫ్ అరే అనమాట. ఓకే, ఈ రెండు పోర్ట్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే అండి, ఈ CPU ఏదైతే ఉందో అట్ ది సేమ్ టైం హార్డ్ డ్రైవ్స్ ఏవైతే మనం కనెక్ట్ చేస్తున్నామో వాటి యొక్క పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, ఐ మీన్ స్పీడప్ చేయడానికి ఈ ఒక డివైస్ అనేది మనం అటాచ్ చేయడం జరుగుతుందండి రైడ్ అని చెప్పేసి. రైడ్ అండ్ మీన్స్ రెడ్యునెంట్ అరే ఆఫ్ ఇండిపెండెంట్ డిస్క్ అని. ఓకే, సో ఎటువంటి కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఏదైతే హార్డ్ డిస్క్ మనం కనెక్ట్ చేస్తున్నామో ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటా అనేది ట్రాన్స్ఫరింగ్, ఐ మీన్ వాటి ఆపరేషన్ స్పీడప్ అవ్వడానికి ఏ డివైస్ అయితే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉన్నటువంటి ప్రైమరీ అండ్ సెకండరీ ఆటా రైడ్ లో. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ లో ఏమి ఉన్నాయి మనకి, ఇక్కడ సిస్టమ్ ప్యానల్ కనెక్టర్స్ ఉన్నాయి కదా. సిస్టమ్ ప్యానల్ కనెక్టర్స్ అంటే మన టీవీకి ఫ్రంట్ సైడ్ లో ఎలాగైతే మనకి ఛానల్ని ఇంక్రీజ్ చేయడానికి ఒక బటను, ఛానల్ని డిక్రీజ్ చేయడానికి ఒక బటను, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి వాల్యూమ్ డిక్రీజ్ చేయడానికి, ఐ మీన్ ఫైనల్లీ ఒక మెనూ బటన్, ఒక పవర్ బటన్ ఎలా అయితే ఉంటాయో ఈవెన్ కొన్ని సిస్టమ్స్ కూడా ఇలాంటి బటన్స్ అనేవి, ఐ మీన్ ఫ్రంట్ సైడ్ లో, ఐ మీన్ ఫ్రంట్ లో మనకి కొన్ని బటన్స్ అనేవి ఉంటాయి కదండి. అటువంటి బటన్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేయాలనుకుంటున్నారో టోటల్ ఇక్కడ మనకి 10 కంట్రోలింగ్ బటన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి, 10 పిన్స్ అనేవి. వీటిలో ఏంటంటే మనకి ఒక్కొక్కటి ఒక ఆపరేషన్ కిందకి ఉంటుంది. ఒకటి రీసెట్ ఆప్షన్ ఉంటుంది, ఒకటి పవర్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఇది బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఒకటి ఉంటుంది, బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి ఒకటి ఉంటుంది, అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి వాల్యూమ్ డిక్రీజ్ చేయడానికి కూడా ఈ సిస్టమ్ ప్యానల్ కనెక్టర్స్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్ లో. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కలర్స్ లోని అలాగా. ఓకే, సో ఫైనల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ FWH ఇన్ PLCC అని వచ్చింది అనమాట. సో FWH అంటే ఏం లేదండి, ఫర్మ్వేర్ హార్డ్వేర్ అని చెప్పేసి. ఓకే, సో ఫర్మ్వేర్ హార్డ్వేర్ ఏంటండి, ఇక్కడ యాక్చువల్గా మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటే 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఫర్మ్వేర్ ఏంటంటే ఇది సపరేట్ ఒక బయాస్ చిప్ అనమాట. మీకు బేసికల్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అలా అన్నప్పుడు బయాస్ చిప్ అనేటివి మనం కాల్ చేయకుండా FWH ఎందుకు కాల్ చేస్తున్నామంటే ఇది నార్మల్గా ఒక హార్డ్వేర్ డివైస్ అయినప్పటికీ సో ఇన్పుట్ కి అండ్ అవుట్పుట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే సాఫ్ట్వేర్ రూపంలో ఈ సెమీకండక్టర్ డివైస్ లో మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఏంటి, ఒక సెమీకండక్టర్ డివైస్ లో మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడం జరిగింది. సో అది హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క రెండింటి కలయిక కాబట్టి దానికి మనం ఫర్మ్వేర్ హార్డ్వేర్ అని చెప్పి సపరేట్ నేమింగ్ ఇచ్చుకోవడం అనేది జరిగింది. ఇది కనిపిస్తుంది కదండి, సౌత్ బ్రిడ్జ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటిది ఇది బయాస్ చిప్. దీనిని మనం ఫర్మ్వేర్ హార్డ్వేర్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో పైన చూడండి నెక్స్ట్ ఏముంది, గేమ్ MIDA హెడర్ అని ఉందండి.
ఇది కూడా ఏం లేదు, జస్ట్ మీకు నార్మల్ CPU క్యాబినెట్ కి మామూలు ఇప్పుడు మీరు గేమింగ్ కనెక్ట్ గేమింగ్ ఏమైనా ఉంటాయి కదండి, గేమింగ్ టీవీ అని గేమింగ్ ఇవి ఫ్లాట్ ఐ మీన్ గేమింగ్ యూస్ చేసేటువంటి డివైస్ ఉంటాయి కదా, వాటిని మీరు మన సిపియుకి ఎలాగైతే మనకి ఆ యూఎస్బి టైప్స్ అయితే వస్తున్నాయో పెన్ డ్రైవ్స్ కి, అలాగే గేమింగ్ కి సంబంధించినటువంటి డివైస్ కూడా సపరేట్ అనేవి ఉంటాయండి. ఐ మీన్ పోర్ట్స్ అనేటివి. అటువంటిది సిపియు క్యాబినెట్ కి ఫ్రంట్ సైడ్ లో కూడా కొన్నింటికి ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఇవి ఎక్కడ ఉంటాయంటే గేమింగ్ కోసం, గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ వీటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది, ఈ గేమ్ అండ్ ఎంఐడి హెడర్ అనేది. ఓకే, సో దీని తర్వాత పైన ఏంటంటే సీరియల్ పోర్ట్ కనెక్టర్ అంటున్నాం కదా. సీరియల్ పోర్ట్ కనెక్టర్ అంటే ఏంట్లేదండి, ఇది మీకు బ్యాక్ ప్యానల్ లో ఉన్నటువంటి ఆ పోర్ట్స్ గురించి వచ్చినప్పుడు ఈ సీరియల్ పోర్ట్ కనెక్టర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సీరియల్ పోర్ట్ కనెక్టర్ అనేది మీరు గుర్తుంచుకోండి, నేను బ్యాక్ ప్యానల్ గురించి వచ్చినప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ హెడర్స్ ఉన్నాయి చూడండి, మీకు యూఎస్బి హెడర్స్ అని ఇక్కడ బ్లూ కలర్ రెండు కనిపిస్తున్నాయి కదా, యూఎస్బి హెడర్స్ అని. ఈ యూఎస్బి హెడర్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయండి, మన పెన్ డ్రైవ్స్ మనం ఫ్రంట్ సైడ్ ఇచ్చుకుంటాం కదా సిపియు క్యాబినెట్ కి, సో ఆ యూఎస్బి హెడర్స్ ఇక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంటాయండి. ఓకే, సో సాటా కంట్రోల్ ఏం చేస్తుందంటే అండి, ఈ సాటా ఉన్నాయి కదండి, సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్ అని. సో ఇక్కడ ఈ సాటా రైడ్ అని చెప్పి ఈ పైన ఇచ్చున్నారు, ఈ సాటా రైడ్స్ కానివ్వండి. అట్ ది సేమ్ టైం కింద మనకి ఇచ్చారు చూడండి 4 సాటా కనెక్షన్స్ అని. సీరియల్ గా మనం కంప్యూటర్ కి ఏవైతే కనెక్ట్ చేసి ఉంటామో వాటి యొక్క కంట్రోలింగ్ ఆపరేషన్ అంతా కూడా ఈ సాటా కంట్రోలర్ లో జరగడం ఉంటుంది. ఓకే, ఈ సాటా కంట్రోల్స్. సో సాటా కంట్రోల్ తర్వాత ఏముందండి, జంపర్స్ మీన్స్ మనం నార్మల్ ఫస్ట్ ఏమని చెప్పుకున్నాం, మదర్ బోర్డ్ అంటే ఇది ఒక ఫైబర్ గ్లాస్ మెటీరియల్ తో చేసినటువంటి ఒక ప్యానల్ అని చెప్పుకున్నాం. దాని మీద ఏం చేస్తామని చెప్పుకున్నాం, ఈ యొక్క సర్క్యూట్ బోర్డ్ అనేది ఎలక్ట్రికల్ గా ప్రింటింగ్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం. ఆ ఎలక్ట్రికల్ గా ప్రింటింగ్ చేసినటువంటి సర్క్యూట్ ని త్రూ సాల్డరింగ్ అంటే ఐడియా ఉంది కదా, సాల్డరింగ్ మిషన్. ఇటువంటి ప్యానల్స్ మీద మనం చిన్న డివైస్ ని కనెక్ట్ చేయడానికి యూజింగ్ చేసేటువంటి మెకానిజమే సాల్డరింగ్ అన్నమాట. అటువంటి సాల్డరింగ్ మెకానిజం తో ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అంతా కూడా కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే మన ఇంట్లో అయితే నార్మల్ ఏం చేస్తామండి, ఓ 2 కనెక్టింగ్ వైర్స్ తీసేసుకొని వాటి యొక్క నీడిల్స్ అండ్ క్యాప్సింగ్ తీసేసి ఫైనల్ గా ఇన్సైడ్ ఉంటాయి కదండి కేబుల్, కాపర్ కేబుల్ వచ్చు, అల్యూమినియం కేబుల్ వచ్చు, వాటి రెండింటిని వైండింగ్ అప్ చేస్తాం అనమాట, మెల్ట్ చేసేసి కనెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ సాల్డరింగ్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం అనమాట. అలా కనెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ సప్లైకి ఈ జంపర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ప్రాసెసర్ నుంచి మనకి ర్యామ్ కి మధ్యలోనే ఆపరేషన్ జరగాలంటే ఈ మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సప్లై అనేది మదర్ బోర్డ్ నుంచి ర్యామ్ కు మాత్రమే పాస్ అవ్వాలి కదండి. సో అట్లా పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో నుంచి మాత్రమే నీకు కరెంట్ అనేది పాస్ అవ్వాలి అన్నప్పుడు ఈ జంపర్స్ అనేవి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏంటంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ కండిషన్ టైప్, సింపుల్ గా ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఈ డైరెక్షన్స్ లో వెళ్లకుండా కరెంట్ అనేది ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉండడం అయితే ఉందో ఆ డైరెక్షన్ లోకి పవర్ పంపడానికి జంపర్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఓకే, సో సాటా రైడ్ అంటే ఏం లేదని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సాటా రైడ్ మాత్రమే ఈ సాటా రైడ్ కూడా మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఆన్ బోర్డ్ ఎల్ఈడి అని ఉంది. సో ఇదేంటి లేదంటే మీకు అది ఆపరేషన్ అది క్లియర్ గా ఉందా లేదా అని చెప్పి ఇండికేషన్ కిందకు ఉంటుంది. 3094 కంట్రోలర్స్ అంటే ఇక్కడ మీకు కంట్రోలర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి పైన 3094 అని హెడర్ అనేది ఉంది. ఈ హెడర్ అంటే ఏం లేదండి, ఇది జస్ట్ మీకు యూఎస్బి అండి. మీకు ఫ్రంట్ లో యూఎస్బిస్ వస్తాయి కదా పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి, అవే ఇక్కడ మీకు సపరేట్ గా 3094 హెడర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వాటి యొక్క కంట్రోలింగ్ అనేది ఈ కంట్రోలర్స్ అనేవి చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు చిప్స్ కనిపిస్తున్నాయి కదా మళ్ళీ ఈ రెండింటిని 3094 కంట్రోలర్స్ అని చెప్తాము. ఈ యొక్క యూఎస్బి హెడర్స్ యొక్క కంట్రోలింగ్ ఆప్షన్స్ అనేవి ఇవి చూసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చూడండి
ఎస్పీడిఏఎఫ్ అని ఉంది. ఇది మీరు మాక్సిమం ఎక్కడ చూస్తుంటారంటే అండి, హోమ్ థియేటర్స్ కానీ డివిడి ప్లేయర్స్ కానీ బ్యాక్ సైడ్ లో అనేది మీరు చూడడం జరుగుతుందండి. ఈ సిపియులో నుంచి వచ్చేటువంటి సిపియులో కంప్యూటర్లో మనం ఏదైనా వీడియో ప్లే చేసినా కానీ ఎటువంటిది ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ అది మనం వినాలంటే ఏం చేస్తామండి, ఒక హెడ్సెట్ కానివ్వండి, ఎయిర్ ఫోన్స్ కానీ వాడతాం కదా. సో అలా కాకుండా హోమ్ థియేటర్కి పెద్ద పెద్ద స్పీకర్లకు మనం కనెక్ట్ చేయబోతున్నప్పుడు డిజిటల్ డాల్బీ థియేటర్స్లో ఉంటాయి కదండి, డిజిటల్ డాల్బీ అట్మాస్ అని చెప్పేసి అటువంటి వాటికి మన కంప్యూటర్ని అటాచ్ చేయాలంటే యూజ్ అయ్యేటువంటిది ఈ ఎస్పీడిఎఫ్ అండి. ఎస్పీడిఎఫ్ అనే కాంపోనెంట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పీడిఎఫ్ అంటే అబ్రివేషన్ వచ్చేసి మీకు ఇది నార్మల్గా ఇది ఎవరంటే ఇన్సర్ట్ చేయడం జరిగింది, సోనీ అండ్ ఫిలిప్స్ అనే రెండు కంపెనీలు కలిసేసి దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగిందండి. అందుకని చెప్పేసి దీన్ని సోనీ అండ్ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ అని చెప్పి కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ ఏంటంటే సిడి, మీరు సిడి డ్రైవ్ ఇన్సర్ట్ చేస్తారు కదా సిపియు క్యాబినెట్ కి ఫ్రంట్ సైడ్ లో. సో ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది, అక్కడైతే మీకు సిడి డ్రైవ్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ప్లేట్ లాగా ఉంటుంది కదా, ఆ ప్లేటింగ్ మెకానిజం అంతా కనెక్ట్ అయ్యేది ఇక్కడే అండి. సిడి ఇన్ ఉంది కదా, ఈ 4 పిన్స్ కి ఆ సిడి డ్రైవ్ యొక్క కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చాట్ బాక్స్ లో ఏంటంటే ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్. హెడ్ ఫోన్స్ యొక్క బ్రాండెడ్ నేమ్ చెప్పండి సార్. ఓకే, మీ డౌట్స్ ఏమున్నా కానీ చివరిలో అడగండి. సో ఇప్పుడు ఏంటంటే 9:56 అయింది కదా, దాని నుంచి బ్రేక్ ఎవరుతుంది, ఇప్పుడైతే బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనం క్లాసెస్ అనేవి కంటిన్యూ చేద్దాం. రోహిత్ నాగ్ గారు సార్ 2 days నుంచి వీడియోస్ యూట్యూబ్లో పెట్టండి. సో యూట్యూబ్లో ఉంచినటువంటి ఇప్పుడు మనకు 4 days కదండి క్లాస్ అయింది, ఆ 4 days అనేటువంటి క్లాస్ 4 లింక్స్ కూడా మీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎస్టర్డే ఈవినింగ్ అనేది నేను పోస్ట్ చేశానండి, ఒకసారి మీరు వాటిని చెక్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే, రెండింటి గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను. సో బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తర్వాత నేను మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఆడియో అనేది అనలాగ్ సిగ్నల్ నుంచి డిజిటల్ గాను, డిజిటల్ నుంచి అనలాగ్ సిగ్నల్ గాను కన్వర్ట్ చేయడానికి నార్మల్ గా కొన్ని MP3 ప్లేయర్స్ అంటే మీరు చూసినట్లయితే ఇది బూస్ట్ డిటిఎస్ సౌండ్ వచ్చినప్పుడు కానీ ఎక్కువ సౌండ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ ఆ ఫ్రీక్వెన్సీ మోడ్ అనేది
ఇక్కడ. సో నార్మల్ గా జనరల్ గా మనకి వీడియో కార్డ్ అనేది ఈ స్లాట్ లో AGB స్లాట్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకి ఏదైనా ఫెయిల్ అవ్వడం అనేది జరిగితే కనుక వీటిని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది PCI Express స్లాట్స్. వాయిస్ ఏం మిస్ అవ్వలేదండి రోహిత్ నాయక్ గారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో అగైన్ నెక్స్ట్ ఏంటండి 3-pin కేస్ ఫ్యాన్ కనెక్టర్స్ అని ఉన్నాయి కదా. సో వీటి యారో మార్క్ ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు అల్యూమినియం కలర్ లో ఉన్నాయి కదా చూడండి, వైట్ కలర్ షేప్ లోని. ఇవి ఏంటంటే ఇక్కడ CPU ప్రాసెసర్ ఉంది కదండి, ఈ ప్రాసెసర్ దగ్గర మనం ఫ్యాన్ ని కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా, కూలెంట్ లాగా. వాటిని కనెక్ట్ చేయడానికి ఈ కనెక్టర్స్ అనేటివి మనం వాడటం జరుగుతుంది. ఓకే, సో అగైన్ ఫైనల్ గా ఏంటండి బ్యాక్ ప్యానల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్. ఓకే, సో నార్మల్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్ అంటే మనకి ఏంటండి, ఇన్పుట్ ఇవ్వడానికి మనం ఏమేమి వాడతాం, కీబోర్డ్ అండ్ మౌస్ కదా. సో కీబోర్డ్ అండ్ మౌస్, అట్ ది సేమ్ టైం ప్రింటర్ ఆర్ స్కానర్. సో అవుట్పుట్ డివైస్ అంటే బ్యాక్ సైడ్ లో మనకి నార్మల్ గా కనిపించేటి ఏంటి, USB కేబుల్స్ అండ్ LAN కేబుల్స్ కదా. సో వాటి కనెక్షన్స్ అన్ని బ్యాక్ ప్యానల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్ లో ఉంటాయండి. సో ఆ బ్యాక్ ప్యానల్ ఫస్ట్ మనం చూద్దామండి. ఓకే, సో ఇది మదర్ బోర్డ్ టాపిక్ అది ఓకే అండి, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా. సో మదర్ బోర్డ్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, అది దేంతో తయారు చేయబడినారు, సో వాటి మీద ఎటువంటి పోర్ట్స్ ఉంటాయి, ఎలాంటి స్లాట్స్ ఉంటాయి, ఎటువంటి కనెక్షన్స్ మనం ఇస్తాం అనేది నార్మల్ కాన్సెప్ట్. ఆ టోటల్ కాన్సెప్ట్ లో ఇన్ డెప్త్ గా ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, ఏమేమి స్లాట్స్ ఉన్నాయి, ఎటువంటి ఆపరేషన్స్ ఎందుకు ఉన్నాయి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా మీరు క్లియర్ కదండి. ఇదంతా క్లియర్ అంటే వీటి యొక్క ఇమేజ్ అనేది నేను ఇప్పుడు మీకు సపరేట్ గా చూపిస్తా. ఓకే, క్లియర్ అయినా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మదర్ బోర్డ్ టాపిక్ లో ఇప్పటివరకు జరిగిన ఎక్స్ప్లెనేషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? SPDF అంటే ఇందాక చెప్తున్నాం కదండి, అది సోనీ అండ్ ఫిలిప్స్ డివైస్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు కలిసి తయారు చేసినటువంటి, ఇన్వెంట్ చేసినటువంటి ఒక యాక్సెప్టర్. ఇక్కడ చూడండి మీకు గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, డౌట్ అడిగిన వారు చూడండి, ఇక్కడ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది అని SPDF అంటారండి. మామూలుగా మీరు అది కూడా నేను ఇమేజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు నార్మల్ గా ఎట్లా ఉంటుందని. అది మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తుంటారంటే మీరు హోమ్ థియేటర్ కి బ్యాక్ సైడ్ లో మీరు వాటిని ఎక్కువగా చూడడం జరుగుతుందండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు కంప్యూటర్స్ మనం థియేటర్లలో డిజిటల్ డాల్బీ అట్మాస్ఫియర్ కానీ హోమ్ థియేటర్స్ కానీ కనెక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా కనెక్ట్ చేయాల్సి ఉన్నప్పుడు ఈ SPDF అనేది మనకి అవసరం పడుతుందండి. SPDF అంటే సోనీ అండ్ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఆ ఇమేజ్ అనేది చూద్దామండి. ఓకే, యా ఆ ఇమేజ్ కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తానండి. ఓకే, ఈ ఇమేజ్ కనిపిస్తుందా అండి ఇప్పుడు మీకు? ఇక్కడ టోటల్ గా 5 ఉన్నాయండి మదర్ బోర్డ్స్. ఈ 5 మదర్ బోర్డ్స్ ఉన్నటువంటి ఇమేజ్ కనిపిస్తుందా మీకు? నో ఇమేజ్. రైట్, యా రైట్, నౌ ఇట్ ఈస్ విజిబుల్ రైట్. యా గుడ్. సో మనకి ఏంటంటే మదర్ బోర్డ్స్ అనేటివి డిఫరెంట్ సైజులలోని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ అప్లికేషన్స్ కి తగిన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగిందనమాట. ఈవెన్ మనకి మదర్ బోర్డ్ అనేది మన మొబైల్స్ లో కూడా ఉంటుందండి. సో మీ మదర్ బోర్డ్ మీ మొబైల్లో ఉన్నటువంటి మదర్ బోర్డ్ ఏంటంటే మీకు ఒక వర్కింగ్ ప్యానల్ లాగా ఉంటుంది. సో ఈ మొబైల్ అనేది మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ డిస్ప్లే కాకుండా బ్యాటరీ కాకుండా మిడిల్ లో ఇటువంటి ఒక ప్లేట్ అనేది ఉంచడం జరుగుతుంది. ఈవెన్ గ్రీన్ లో మ్యాక్సిమం ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ సైజులు ఉన్నాయి కదండి, వీటిని డిఫరెంట్ అప్లికేషన్స్ కి యూజ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా అండి. అట్ ద సేమ్ టైం మీకు టీవీ రిమోట్స్ కూడా ఉంటాయి కదా, టీవీ రిమోట్స్ లో కూడా సేమ్ ఇట్లాంటిదే. మీరు ఎప్పుడైనా టీవీ రిమోట్ పగిలిపోయినప్పుడు చూస్తే అందులో ఒక ప్యానల్ అనేది ఉంటుంది, ఒక ఎలక్ట్రికల్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఆ నెంబర్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ
ఒక వైట్ లైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. దాన్నే మనం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది హీట్ సింక్ అండి. మనం ఫస్ట్ లో ఎంటర్ చేస్తున్నాం కదా, వాట్ ఈస్ ద పెన్ దేర్, ఆ పెన్ ఊరికే అట్లా ఉంచడం జరిగిందండి ఊరికే. ఓకే, ఇక్కడ పిక్చర్ లో మీకు కనిపిస్తుంది కదండి, ఇది హీట్ సింక్ అండ్ కూలింగ్ ఫ్యాన్ అన్నమాట. ఓకే, పైన చూడండి అది మనకి కూలింగ్ ఫ్యాన్ అండి. సో ఈ హీట్ సింక్ కింద మనకి ప్రాసెసర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇన్ దిస్ ఇమేజ్ లో. ఓకే, సో హీట్ సింక్ అనేది ఇలా ఉంటుందండి. అల్యూమినియం ఫ్రేమ్ మీకు కనిపిస్తున్నాయి కదా కింద, కూలెంట్స్ అల్యూమినియం తో మేడప్ అయినటువంటి కూలెంట్. ఇది మనకి ప్యాసివ్ హీట్ సింక్ గా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈ పైన మనకు ఉంది కదా, ఇది యాక్టివ్ హీట్ సింక్ గా వర్క్ అవుతుంది. సో ఈ మూడు కేబుల్స్ వచ్చినాయి చూడండి, రెడ్ అండ్ బ్లూ అండ్ గ్రీన్. సో ఇది మన కనెక్షన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడే ఈ హీట్ సింక్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉంది కనెక్షన్. అక్కడ ఇందాక మనం 4 పిన్ కనెక్షన్స్ చెప్పుకున్నాం కదా, ఆ 4 పిన్లు ఇక్కడ 3 పిన్స్ యూజ్ చేయడం జరిగింది, 1 పిన్ అనేది ఖాళీ ఉండడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇదే అండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పవర్ కనెక్షన్ అని చెప్పి. ఇక్కడ చూడండి 12 వోల్ట్స్ అని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారండి. ఇక్కడ పాయింటర్ని చూడండి, నా మౌస్ పాయింటర్ని, ఇక్కడ 12 వోల్ట్స్ అని ఇండికేట్ చేస్తున్నారు కదా. సో 12 వోల్ట్స్ డీసీ సప్లైని ఇది కనెక్ట్ ప్రొడ్యూస్ ఎస్ఎం బేస్ నుంచి వచ్చేటువంటి పవర్ లో 20 వోల్ట్స్ డీసీ సప్లై అనేది ఇది అందించడం జరుగుతుంది. ఓకే, ఇలా ఉన్నటువంటి ఒక కేబుల్ ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇండక్టర్ అంటే చెప్తున్నాం కదండి. సో ఒక స్టీల్ కాయిల్ కి ఇట్లా మన కాపర్ కాయిల్ ను వైండ్ అప్ చేసిన దాన్ని ఇండక్టర్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కెపాసిటర్స్ అండి, కెపాసిటర్స్ చూడడానికి ఇలా ఉంటాయి. ఓకే, సో ఈ ఇండక్టర్స్, ఈ కెపాసిటర్స్ వీటి పక్కనే ఉన్నాయి చూడండి. కెపాసిటర్స్ కి బ్యాక్ సైడ్ అండి 3 సిలిండ్రికల్ షేప్ లో ఉన్నాయి హారిజాంటల్ గా. వాటిని మనం ఏమంటామంటే డయోడ్స్ అని చెప్తాం అనమాట. ఓకే, డయోడ్స్ అని చెప్తాం. అట్ ది సేమ్ టైం ఆ కార్నర్ లో మనకి గ్రీన్ కలర్ లో ఉన్నాయి చూడండి, ఇంకో 3 ఉన్నాయి కదా, వాటిని రెసిస్టర్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి, ఇటువైపు ఉన్నవన్నీ ట్రాన్సిస్టర్స్. ఇవన్నీ కూడా మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ లో మౌంటింగ్ చేయబడి ఉంటాయండి. ఓకే, ఇది ఆస్కిలేటర్ అండి. ఇక్కడ మనకి స్టీల్ కలర్ లో కనిపిస్తుంది కదా 25.000 HOF అని, ఇది ఆ ఆస్కిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, 25 హెర్ట్జ్ ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆస్కిలేటర్. ఓకేనా, దేని ఏంటండి, ఇది మైక్రో ప్రాసెసర్. మనం ఇన్ని రోజులు సిపియు అని చెప్పుకుంటున్నాం కదండి. సో నార్మల్ గా మనకు కంప్యూటర్ పక్కన ప్లేస్ చేస్తుంటాం కదా, సిపియు అని కాల్ చేస్తుంటాం. యాక్చువల్ గా అది సిపియు కాదండి, అది సిపియు యొక్క క్యాబినెట్. ఓకేనా, అది సిపియు యొక్క క్యాబినెట్. ఇది మీకు ఒరిజినల్ గా ఉన్నటువంటి సిపియు. ఓకే, సో ఈ సిపియుకి చూడండి ఇక్కడ మీకు సిపియు డౌన్ సైడ్ చూపించడం జరిగింది. సో నార్మల్ గా ప్రీవియస్ సిపియులు ఏంటంటే, సిపియు అంటే నథింగ్ బట్ ప్రాసెసర్ అండి. సో ఈ ప్రాసెసర్ అనేది చేంజ్ అయినప్పుడు వాటి ఆపరేషన్ కూడా మొత్తం చేంజ్ అవుతుంది. లైక్ ఎలాగంటే ఇప్పుడు మనకి రోబో సినిమాల్లో చిట్టి రోబోట్ కి ఆ బ్లూ చిప్ తీసేసి రెడ్ చిప్ పెడితే ఎలా అయితే అది మొత్తం ఆపరేషన్స్ అంతా మారిపోతాయో, ఇక్కడ కూడా అలా అండి. ఈ ప్రాసెసర్ అనేది చేంజ్ చేసామనుకోండి, టోటల్ కంప్యూటర్ యొక్క ఆపరేషన్ మొత్తం కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాసెసర్ కి ఏంటంటే ప్రీవియస్ గా ఇక్కడ పిన్స్ అనేవి రావడం జరుగుతుందండి. బ్రెడ్ బోర్డ్ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే, ఇందాక మనం చూసినాం కదండి, ఇట్లా ఒక నిమిషం చూపిస్తాను. సో ఇక్కడ మీకు పిన్స్ ఎలా వచ్చినాయండి. సో ఇది వరకు ప్రీవియస్ లో మైక్రో ప్రాసెసర్స్ కూడా అలాగే పిన్ టైప్ వచ్చి ఉండేయండి. ఓకే, సో ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రాసెసర్లు ఏంటంటే టోటల్ అంతా బాల్ టైప్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెసర్ అండి. ఇక్కడ మీకు ఉంది కదా స్టీల్ కలర్ లో స్టీల్ ఫ్రేమ్ ఒకటి ఉంది చూడండి. స్టీల్ ఫ్రేమ్ లోని ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఏముంది, లాక్ ఓపెన్ సింబల్ ఒకటి ఉంది చూడండి. లాక్ ఓపెన్ సింబల్ మీకు రైట్ సైడ్ లో ఉంది. లెఫ్ట్ సైడ్ బాటమ్ లో వచ్చేసి మీకు లాక్డ్ సింబల్ ఉంది. ఓకేనా, సో ఈ ప్రాసెసర్ ని మీరు ఇక్కడ ప్లేస్ చేయాలంటే ఈ సాకెట్ అనేది మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అక్కడ మీరు ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ చేయడానికి అండ్ దెన్ లాకింగ్ చేయడానికి ఇక్కడ మీకు ఒక లివర్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ ప్రాసెసర్ సాకెట్ చుట్టూ ఒక ఒక రాడ్ లాంటిది, చిన్న రాడ్ లాంటిది ఒకటి ఉంది చూడండి, లివర్ టైప్ లో. అది సిపియు సాకెట్ యొక్క లివర్ అండి. ఓకే, సో నార్మల్గా ఇది ప్రాసెసర్ అని చెప్తున్నాం కదా, ఇది సిపియుకి సంబంధించి. అండ్ దెన్ ఇది వోల్టేజ్ రెగ్యులేటర్ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనకు వచ్చేటువంటి 230 volts లో మనకి కంప్యూటర్ వాడేది 12 volts సంథింగ్ ఎంత ఉంటుందని. సో ఈ వోల్టేజ్ రెగ్యులేటర్ లైక్ స్టెబిలైజర్ మాదిరిగా వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్టెబిలైజర్ పైన ఈ వోల్టేజ్ రెగ్యులేటర్లో ఏమేమి ఉంటాయని చెప్తున్నాం, కెపాసిటర్స్ అండి. ఈ సిలిండ్రికల్ షేప్ లో ఉన్నాయి కదా, ఇవి కెపాసిటర్స్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఈ ప్యానల్ మీద చూస్తే ఇక్కడ ఒక ఐసీ అనేది ఉండడం జరిగింది. ఈ ఐసీ అనేది ఎందుకు ప్లేస్ చేస్తున్నారు, వీటి యొక్క ఆపరేషన్స్ అనేది కంట్రోలింగ్ చేయడానికి. ఓకేనా, సో ఇది వోల్టేజ్ రెగ్యులేషన్ అండి. ఓకే, మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి వోల్టేజ్ రెగ్యులేటర్ ఇది. ఓకే, దెన్ సౌత్ బ్రిడ్జ్ అండ్ నార్త్ బ్రిడ్జ్. ఓకే, ఈ ఇమేజ్ లో చూడండి, నార్త్ బ్రిడ్జ్ అంటే ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ నార్త్ బ్రిడ్జ్ ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ లో ఉన్నటువంటి వీటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఈ నార్త్ బ్రిడ్జ్ అనేది కంట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఈ నార్త్ బ్రిడ్జ్ కి అగైన్ ఇంకో పేరు ఏంటంటే జిఎంహెచ్సి అని ఉందండి. మీన్స్ గ్రాఫికల్ మెమొరీ కంట్రోల్ హబ్ అని చెప్పి సపరేట్ నేమ్ అనేది ఉందన్నమాట. సో సౌత్ బ్రిడ్జ్కి వచ్చేసి మీకు బయాస్ చిప్ అని చెప్పుకోవచ్చు. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉన్నటువంటి కంట్రోలింగ్స్ అన్ని చూసుకుంటుంటుంది ఈ బయాస్ అనేది, ఈ సౌత్ బ్రిడ్జ్ అనేది. ఈ సౌత్ బ్రిడ్జ్ అండ్ ఈ నార్త్ బ్రిడ్జ్ ని కలిపేసి మనం చిప్ సెట్ అంటామండి, చిప్ సెట్ అని చెప్పి. సో ఈ రెండింటిని కూడా మనకి బీజీఏ ఫార్మాట్ లో రావడం జరుగుతుంది. సో అంటే ఏంటి, సో ప్రతి చోట మనకి ఇక్కడ చూడండి స్లాట్స్ అంటే పిన్ టైప్ వస్తాయని చెప్తున్నాం కదా, వీటికి ఏంటంటే చిప్ కి ఇప్పుడు ఐసీ అంటే ఇక్కడ చూడండి, మనకి ఐసీ అంటే నార్మల్ గా ఐసీకి చుట్టూ ఇక్కడ మీకు అవి తీగలు వచ్చినాయి కదండి, కనెక్టర్స్ పిన్స్ వచ్చినాయి కదా. బట్ ఈ ఐసీలకు ఏంటంటే అండి, మీకు అట్ట ఐసీకి పక్కన మీకు సెమీ కండక్టర్ థిన్ లైన్స్ అనేటివి రావు అనమాట. సో కిందనే మీకు బాల్ కనెక్టర్స్ ఉంటాయి. లైక్ ఎలాగైతే ప్రాసెసర్ కు పిన్స్ లేకుండా కిందనే అన్ని కనెక్షన్స్ అయితే ఉంటాయని చెప్పుకున్నామో, ఈ ఐసీలకు కూడా అలాగే ఉంటాయండి. సో అందుకే వీటిని మనం బాల్ గ్రిడ్ ఐసీస్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇదేంటంటే అండి, ఇది 4-pin సిపియు సిపియుకి మన సిపియు ఫ్యాన్ కి కానీ అదే కూలెంట్ కి మనం కనెక్షన్ ఇస్తామని చెప్పుకున్నాం కదా 4-pin అని చెప్పి. ఆ 4-pin కలర్ ఏంటి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ వచ్చేసి ఇందులో గ్రౌండ్ కేబుల్ గా యాక్ట్ అవుతుంది. ఆ ఎల్లో కలర్ వచ్చేసి 12 volts DC సప్లై ఇస్తుంది, పాజిటివ్ సప్లై. అండ్ దెన్ గ్రీన్ కలర్ టాకో అంటే ఆ మిషన్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తుందండి, ఫ్యాన్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ PWM అంటే ఆ స్పీడింగ్ అనేది డిజిటల్ గా మనకి చూపించడం జరుగుతుంది. డిజిటల్ గా అంటే నిమిషానికి ఎన్ని రెవల్యూషన్స్ ఇది చేస్తుంది అన్నట్లు. ఇది మీకు తెలిసిందే అని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం కదా, ర్యామ్ అని చెప్పేసి. ర్యామ్ ని ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మిడిల్ లో ఆ నాచ్ అనేది ఉంది కదా, ఆ నాచ్ దగ్గరే ఇంకా ఇక్కడ క్లియర్ గా లేదు కానీ ఇక్కడ చూడండి నాచ్ దగ్గరే మౌస్ పాయింటర్ దగ్గర చూడండి, అక్కడ వోల్టేజ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నా నాచ్ దగ్గర మీకు లిటిల్ బిట్ గా వోల్టేజ్ అనేది కనిపిస్తుందా అండి? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఈ మిడిల్ లో ఉన్నాయి చూడండి వోల్టేజ్ అని చెప్పి. ఇక్కడ ఇమేజ్ బ్లర్ అవుతూ కనిపించట్లేదు కానీ ఇక్కడ వోల్టేజ్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వోల్టేజ్ ద్వారానే ఆ ర్యామ్ అనేది ఏ టైప్ అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. 2.5 ఉంటే DDR1 అని, 1.8 ఉంటే DDR2 అని. ఆ వోల్టేజ్ తగ్గే కొద్దీ ఈ ర్యామ్ అనేది అప్డేటెడ్ మోడల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో 1.5 ఉంటే DDR3 అని, అంతకంటే తక్కువ ఉంటే DDR4 అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ మెమరీ స్లాట్స్. ఓకేనా, సో ఇది ఇంకా మనకి మౌంటింగ్ స్క్రూ గురించి చెప్పుకున్నాం కదండి. సో ఇందులో మళ్ళీ మనం చెప్పడానికి కూడా ఏమి లేదు. ఓకే, సో ఇది మీకు ఫ్లాపీ కేబుల్ అండి, ఫ్లాపీ డ్రైవ్ కేబుల్. సో మనకి CPU క్యాబినెట్ కి ఫ్రంట్ లోని ఫ్లాపీలు మనం ఇన్సర్ట్ చేయడానికి ఒక మెకానిజం ఉంటుందని చెప్పుకున్నాం కదా,
దాని కంట్రోలింగ్ కి ఆపరేషన్ కి అండ్ మదర్ బోర్డ్ కి మధ్యలో ఒక కనెక్టింగ్ వేర్ అనేది ఉండాలి కదా, అది ఇదేనండి. కంప్యూటర్ యొక్క ఫ్లాపీ డ్రైవ్ కేబుల్ అనేది ఇలా ఉంటుంది, వైట్ కలర్ రిబ్బన్ లాగా. ఓకేనా, ఇక్కడ చూడండి 1 2 అండ్ అగైన్ 3. ఒకటేమో మన ఫ్లాపీ డిస్క్ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకోటి ఏమో మదర్ బోర్డ్ లో కనెక్ట్ అయి ఉంటుంది, అగైన్ ఇంకోటి ఏంటి కంట్రోలర్ కింద కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి బ్యాక్ ప్యానల్ లో ఉన్నటువంటి కనెక్షన్స్ అండి. సో ఇందాక మనం మదర్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, లాస్ట్ బ్యాక్ ప్యానల్ ఉన్నటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి నార్మల్ గా లైట్ గా చెప్పేసి వదిలేస్తున్నాం కదా. ఇక్కడ చూడండి ఆ బ్యాక్ ప్యానల్ అంటే మన సిపియుకి మనకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి యాక్చువల్ గా ఇలా యాక్చువల్ యూజబుల్ ఇదే కదండి. సో సిపియుకి బ్యాక్ సైడ్ లో ఇలాగే మనకి కనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడ మీకు పింక్ కలర్ లో ఉంది కదండి, వీటిని మనం ఏమంటాం అంటే పిఎస్ పోర్ట్స్ అని చెప్తాం అనమాట. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ ది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మౌస్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం గ్రీన్ కలర్ ఉన్నది. సో ఇప్పుడంటే మనకి మౌస్ అనేది యూఎస్బి టైప్ పెన్ డ్రైవ్ మాదిరి వచ్చేసిందండి, ఫ్రంట్ సైడే కనెక్ట్ చేసుకొని వాడటం జరుగుతుంది. కానీ ప్రీవియస్లో ఏంటంటే మౌస్ కానీ కీబోర్డ్ కానీ ఇట్లా రౌండ్ షేప్ ఉన్నటువంటి కనెక్షన్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ అరేంజ్మెంట్స్ అదే అండి. సో ఈ టాప్ కలర్ గ్రీన్ లో ఉన్నదేమో మౌస్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, ఇక్కడ కింద పర్పుల్ కలర్ లో ఉన్నది మటుకు కీబోర్డ్ యూజ్ చేస్తాము, అండ్ ఇక్కడ అగైన్ టాప్ లో మళ్ళీ మనకు పింక్ కలర్ లో ఉంది కదా, దీన్ని మనం ప్యారలల్ పోర్ట్ అంటామండి. ఈ ప్యారలల్ పోర్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రింటర్ లాంటి డివైస్ ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఈ ప్యారలల్ పోర్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఈ సీరియల్ పోర్ట్స్ అండి, సీరియల్ పోర్ట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్లని మనం కనెక్ట్ చేయడానికి వాడటం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉంది కదా, ఇది మానిటర్ ని మనం కనెక్ట్ చేసుకోవడానికి వాడుతుంది, దీన్ని మనం విజిఏ పోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడండి ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ని మనం యూఎస్బి పోర్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ 4కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ల్యాన్ కేబుల్ తో పాటు 2 ఉన్నాయి కదా, ఇది కాకుండా ఇక్కడ ఓన్లీ ఈ అరేంజ్మెంట్స్ 2 ఉన్నాయి చూడండి యూఎస్బి పోర్ట్స్, వీటిని మనం యూఎస్బి 3.4 అని కాల్ చేస్తాం. ఇటువైపు ఇందులో పాటు మెర్జ్ అయిన వాటిని యూఎస్బి 2.4 అంటాం అనమాట. యూఎస్బి 2.4 లో జరిగే ఆపరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో దానికంటే ఇది డబుల్ రేట్ లో ఉంటుందండి యూఎస్బి 3.4 అనేది. అంటే ట్రాన్స్ఫరింగ్ డేటా అనేది స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ అది చాలా హైలో ఉంటుంది యూఎస్బి 3.4 అనేది. ఓకేనా, ఈ యూఎస్బి 2.4 పైన ఒకటి చూడండి, దీన్ని ల్యాన్ కేబుల్ అంటామండి, ల్యాన్ పోర్ట్ అంటాం. సో ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఈథర్నెట్ కేబుల్ కనెక్షన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదండి, ఈ 3 వచ్చేసి మనకి ఆడియో పోర్ట్స్ అనమాట. ఫస్ట్ బ్లూ లో ఉంది కదా, ఇది లైన్ ఇన్ అండి. సో లైన్ ఇన్ మీన్స్ మీకు ఆడియో అనేది ఇన్పుట్ ఇవ్వడానికి అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఉంటుంది మన గేమింగ్ హెడ్సెట్ ఐడియా ఉంది కదండి, గేమింగ్ హెడ్సెట్ లో మనం ఆడియో పబ్జి గేమ్ అనేది మన సిస్టమ్ లో ఆడుతున్నప్పుడు గేమింగ్ హెడ్సెట్ కి 2 నాబ్స్ అనేవి వస్తాయి, 2 పిన్స్ అనేవి. సో ఒకటి ఏంటండి, ఒకటి బ్లూ కలర్ లో ఉంచుకోవాలి, అంటే లైన్ ఇన్, మనం మాట్లాడుతున్నటువంటి ఆడియో అనేది సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకోవాలంటే ఆ లైన్ ఇన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ గ్రీన్ కలర్ ఉంది కదండి, అది ఆడియో అవుట్పుట్ పిన్ కి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అగైన్ కింద రెడ్ ఉంది కదా, అది మైక్ అండి. సో ఏదైనా ఎక్కడైనా మనకి ఫంక్షన్స్ జరిగినప్పుడు మనం మైక్ కనెక్షన్స్ ఇస్తుంటాం కదా, అటువంటి మైక్రోఫోన్ కానీ మైక్ కనెక్షన్స్ ఇవ్వడానికి ఈ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ నాబ్ అనేది వాడటం జరుగుతుంది. సో ఇది మనకు సిపియు క్యాబినెట్ కి బ్యాక్ సైడ్ మీరు చూస్తే మీకు కనిపించేటువంటి పోర్ట్స్ ఇవి. ఓకేనా, సో నెక్స్ట్, సో ఇవే అండి ఇమేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నవి. సో ఇవి అండి బ్యాక్ ప్యానల్ కనెక్షన్స్ కదా, ఫ్లాపీ డ్రైవ్, మౌంటైన్ స్క్రూ, అట్ ద సేమ్ టైం మెమరీ స్లాట్ కు సంబంధించింది అది. ఇది సిపియు ఫ్యాన్ కనెక్షన్, నార్త్ బ్రిడ్జ్ అండ్ సౌత్ బ్రిడ్జ్. సో ఇది మీకు ఓవరాల్ గా మదర్ బోర్డ్ గురించి. ఓకేనా, సో ఈ మదర్ బోర్డ్ కాన్సెప్ట్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ ఆస్క్ అండి. ఓకే, సో ఈ రోజు వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. ఓకే, ఆ వీడియో గేమ్ కనెక్టర్స్ కొన్ని మనం ఆడియబుల్ గా ఆడే గేమ్స్ ఉంటాయి కదండి, వాటి గురించి.
బ్లూ కలర్ పిన్ యూజ్ఫుల్ ఫర్ వీడియో గేమ్. మీరు మాట్లాడుతుంటారు కదండి, ఇప్పుడు పబ్జి ఆడుతున్నప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మాట్లాడుతుంటారు కదా, ఆ ఆడియో ఇన్స్ట్రక్షన్స్ ఐ మీన్ ఆ సిస్టమ్ తీసుకోవాలంటే లైన్ ఇన్ అనేది పిన్ అనేది యూస్ అవుతుంది. మీరు గేమింగ్ ఎక్సెట్ చూసినట్లయితే మీకు 2 టైప్స్ ఆఫ్ పిన్స్ అనేవి ఉంటాయండి. ఓకే, షణ్ముఖ్ గారు ఒకసారి అటెండెన్స్ షీట్ ఫీడ్బ్యాక్ ఫాము ఇంకో సైడ్లో చాట్ బాక్స్లో ప్లేస్ చేయండి. గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అని అడుగుతున్నారు కదా, ఒక్క నిమిషం. సో గ్రాఫిక్ కార్డ్ స్లాట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ లో ఉంది చూడండి, మౌస్ పాయింటర్ అని ఫాలో అవ్వండి. ఈ గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా, యాక్సలరేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది మనం ఇక్కడ మెయిన్ గా యూజ్ చేయడం జరుగుతుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు ఫెయిల్ అయినప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదండి, పెరిఫెరల్ కాంపోనెంట్స్ ఇంటర్ఫేస్. ఈ పెరిఫెరల్ కాంపోనెంట్స్ ఇంటర్ఫేస్ లో మనం అడిషనల్ గా గ్రాఫిక్ కార్డ్స్ అనేది మనం ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం యాక్చువల్ గా ఉంటుంది, ఇక్కడ మనం అడిషనల్ గా యాడ్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ కండిషన్స్. ఓకేనా? ఓకేనా అండి. ఇంకోటి అండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. సో ఇందరితోనే మనకి కంప్యూటర్ యొక్క బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో మీకు ఇది వరకు జరిగిందంటే ఏంటంటే అండి, మీకు ఒక ఎగ్జామ్ అనేది సార్ కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కదా, సో అది మ్యాక్సిమం మీకు ఈ వెడ్నెస్డే ఉంచాలి.